హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ శనగపప్పు పాయసం. దీన్ని సౌత్ ఇండియాలో శనగబేడల పాయసం అని కూడా అంటారు. అందరూ చాలా ఇష్టపడతారు. ఎప్పుడు చేసే సేమియా సగ్గుబియ్యం పాయసం కాకుండా ఇలా కొత్తగా చేశాను. శనగపప్పు, సగ్గుబియ్యం అండ్ బియ్యం పిండి వేసి చేశాను. బెల్లం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజు దీని తయారీ విధానం చూసేద్దామా రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ శనగపప్పు పాయసం. ఇందుకు గాను 1/2 కప్పు బియ్యము, కప్పు బెల్లం అండ్ తగినన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకులు, ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు శనగపప్పు. ఇప్పుడు శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసి నానబెట్టుకుందాము. ఒక 1/2 అవర్, ఒక అరగంట నానబెట్టుకుందాము. ఇలా పట్టుకుంటే ఇలా విరగాలి, ఇంకా నానాలి పప్పు. ఇప్పుడు దీన్ని బియ్యాన్ని మనం పౌడర్ చేసుకుందాం. మిక్సీకి వేసుకొని కొంచెం రఫ్గా బరకగా ఉండాలి బియ్యం. లేదా నానబెట్టుకొని కూడా మీరు రఫ్గా చేసుకోవచ్చు బియ్యాన్ని. ఇప్పుడు దీనికి గాను 1 కప్పుకు గాను ఈ కప్పుతో 8 కప్పుల వాటర్ తీసుకుందాము. ఇప్పుడు పప్పు నానిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి 8 కప్పుల వాటర్ వేసుకున్నాను. 1 కప్పుకు గాను ఇందులోకి కొంచెం వాటర్ బాగా ఉడకాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సగ్గు బియ్యాన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా, వాటర్ బాగా ఉడికిపోయింది, బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాం. పచ్చి శనగపప్పుని అలాగే నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇవి బాగా ఉడకాలి. ఇప్పుడు మనం బియ్యాన్ని రఫ్గా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఉండాలి, రవ్వగా ఉండాలి. మీరు బియ్యం నానబెట్టుకొని కూడా వాటర్ వంపేసి రఫ్గా చేసుకోవచ్చు. శనగపప్పు ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. మీకు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్కి తీసుకుందాం. వాటర్ తెరల కాగిపోయింది. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం రఫ్గా చేసుకున్న బియ్యం పిండి వేసుకుందాము. బాగా చిక్కగా రావాలి వాటర్. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ఉడకాలి. బియ్యం రవ్వ ఇలా ఉండలు లేకుండా ఇలా చిక్కబడేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుందాము. బెల్లం కరిగేంత వరకు ఒకసారి తిప్పుకుందాము. ఇందులో చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకుందాము. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి, ఉండలు లేకుండా ఉండాలి. ఇంకొంచెం ఉడకాలి సగ్గుబియ్యం. చూడండి, చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము.
శనగపప్పు పాయసం. వేడి వేడిగా శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. చెన్నా దాల్ అండ్ దీన్ని శనగపప్పు పాయసాన్ని శనగ బేడల పాయసం అని కూడా అంటారు. బాగా వేడి మీద కొంచెం తాగితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా పలుకు పలుకుగా ఉండాలి, మరీ మెత్తగా ఉంటే అంత బాగోదు. ఇప్పుడు ఇందులోకి నేను ఏ కప్పుతో అయితే ఇంగ్రీడియంట్స్ కొలుచుకున్నానో అదే కప్పుతోటి కాచి చల్లార్చిన గోరువెచ్చని మిల్క్ వేస్తున్నాను. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, జస్ట్ ఇలా తిప్పి వదిలేయండి, బాగా చిక్కబడిద్ది. ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.